హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శైలజ యూట్యూబ్ ఛానల్. వీడియో వచ్చేసి మా ఊర్లో ఎల్లమ్మ బోనాలు ఎలా జరిగాయో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా డేస్ అవుతుంది వీడియో అప్లోడ్ చేయక. ఇక్కడ బోనంని కొత్తకొండ తీసుకొచ్చి వండుతున్నాము. బోనం వండడం అయిపోయాక నార్మల్గా పసుపు కుంకుమతో బొట్లు కాకుండా ఇలా అమ్మవారి కళ్ళు వచ్చేలాగా బోనం తయారు చేసాము. నేను, మా అత్తమ్మ, అలాగే మా అక్క వాళ్ళు కూడా వచ్చారు బోనాలకి. ముగ్గురం కలిసి ఇలా తయారు చేసాము. ఫస్ట్ టైం ఇలా బోనంని ఇలా తయారు చేసాము. ఎప్పుడు కానీ నార్మల్గా పసుపు కుంకుమతోనే బొట్లు పెట్టుకొని తీసుకెళ్ళే వాళ్ళం బోనంని. కానీ ఫస్ట్ టైం ఇలా అమ్మవారి కళ్ళు వచ్చేలాగా బోనంని డిజైన్ చేసాము. బాగుంది, చూడండి ఎలా ఉందో అమ్మవారు. మా అక్క కూడా చాలా హెల్ప్ చేసింది పాపం. టైంకి వచ్చారు వాళ్ళు కూడా. ఇక్కడ నేను మా అత్తమ్మ మాట్లాడుకుంటున్నాం, మెరుపు సైడ్ కంటిందని. అదే డిస్కషన్ అవుతుంది. ఇక్కడ చుట్టూ కనబడే వైట్ స్టోన్స్ అవి మనం మగ్గం వరకు యూజ్ చేసుకునే స్టోన్ వర్క్ అండి. అది ఇంట్లో ఉండే టైంకి కూడా యూజ్ అయింది. చిన్నగా అలా కట్ చేసి గమ్తో అతికించాము. ఫస్ట్ టైం ఇలా బోనాలకి రిలేటివ్స్ని ఇన్వైట్ చేయడం. మొత్తం పండగ వాతావరణంలా ఉంది ఇంట్లో. ఇక్కడ లాస్ట్కి మా బోనం రెడీ చేసి ఇక్కడ పెట్టాం దేవుని రూమ్లో. ఎలా ఉందో చూడండి. కింద మా అత్తమ్మ ముగ్గు వేశారు బోనం పెట్టే దగ్గర. మా వాళ్ళకి మా ఊర్లో బోనాలు ఎలా జరుగుతాయో చూపించాలని వాళ్ళని పిలిస్తే ఇక్కడ నైట్ ఫుల్ వర్షం పడింది మాకు. పాపం ఎవరు కూడా రాలేదు బోనాలు చూడడానికి, ఇంట్లోనే ఉండిపోయారు. లాస్ట్కి నేను, మా అత్తమ్మ, మా ఆయన ముగ్గురం కలిసి వెళ్ళాము బోనం తీసుకొని. ఇక్కడ బోనం తీసుకెళ్ళడానికి వచ్చారు చప్పులతోటి. అత్తమ్మ దీపం ముట్టిస్తుంది బోనం దగ్గర. లాస్ట్ 2 years నుంచి నేనే తీసుకొస్తున్న బోనంని ఇంట్లో నుండి బయటికి. మా దగ్గర బోనాలు చాలా బాగా జరుగుతాయండి. బట్ వర్షం వల్ల మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు కాళ్ళకి నీళ్ళు ఇలా పోస్తారు. మా ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్ళాక మిగతా వాళ్ళ బోనాల కోసం వెయిట్ చేస్తున్నాము. వర్షం బాగా పడ్డా కూడా చాలామంది వచ్చారు. పాపం కొందరైతే వర్షంలో తడుస్తూ కూడా బోనం ఎత్తుకున్నారు. అమ్మవారి దయ వల్ల మా ఇంటికి వచ్చేసరికి వర్షం ఆగిపోయింది. ఇక్కడ మా దగ్గర ఏ ఫెస్టివల్ జరిగినా అందరూ ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు. అది బోనాలైనా దసరా అయినా ఏదైనా కూడా చాలా బాగుంటుంది. అమ్మవారిని తీసుకొస్తున్నాము.
అమ్మవారితో కలిసి అన్ని బోనాలు తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ మా అత్తమ్మకి ఇచ్చేసాను బోనం. ఇక్కడ నుంచి గుడి వరకు అత్తమ్మ ఎత్తుకుంటుంది. ఇప్పుడు అన్ని బోనాలు ఒకే దగ్గరికి వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేస్తారు. ఊర్లో ఉన్న బోనాలన్నీ వచ్చాక ఇలా అందరం కలిసి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తాము. చూడండి ఎలా ఉన్నాయో బోనాలన్నీ. ఇక్కడ మా అత్తమ్మ మా అక్క వాళ్ళు వచ్చారు బోనాలకని. పాపం వర్షం వల్ల ఇంట్లో నుండి రాలేదు. రమ్మను చూస్తారు అని అనుకుంటా చెప్తుంది. మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వద్దు రేపు వచ్చి చూస్తారులే అని నేనే వద్దన్నాను. ఇలా బోనాలన్నీ ఒక్క దగ్గరికి వచ్చాక అందరూ కలిసి ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్తారు. డీజే పాటలతో డప్పులతో డ్యాన్స్ చేసుకుంటూ తీసుకెళ్తారు బోనాలని. ఇక్కడ అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. డీజే సాంగ్స్ ఉంటే మళ్ళీ కాపీరైట్ పడుతుందని నేనే సాంగ్స్ కట్ చేశాను. బట్ సాంగ్స్ ఉంటే ఇంకా బాగుండు. చాలామందికి అమ్మవారు కూడా వచ్చింది. మాకు కొంచెం ఎల్లమ్మ గుడి దూరమే ఉంటుంది. ఇదంతా వీడియో తీయడానికి మాకు కూడా హెల్ప్ చేసింది. టైంకి మా ఆయన కూడా లేకుండే, పాపం తనే హెల్ప్ చేసింది. ఇక్కడ నేను అంతా వీడియో తీయు కనబడేలా అని చెప్తున్నా పాపం తనకి. చాలా బాగా జరిగాయి బోనాలు. వర్షంలో కూడా చాలామంది వచ్చారు. మా వాళ్ళు కూడా వస్తే బాగుండు. వాళ్ళు కూడా ఎప్పుడూ చూడలేదు బోనాలు ఎలా జరుగుతాయని, మిస్ అయిపోయారు. అమ్మవారి దయ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకొని అందరినీ పిలవాలి. ఆల్మోస్ట్ 3 months అవుతుంది వీడియో తీసి, బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చాలా లెంతీగా ఉన్నాయి వీడియోస్ అన్నీ. అందులో కొన్ని ఎడిటింగ్ చేసి ఏది ఇంపార్టెంట్ అది తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నవి, అవన్నీ మళ్ళీ ఎడిటింగ్ చేసి మా ఆయన హెల్ప్ తీసుకొని వాటికి థంబ్నెయిల్ క్రియేట్ చేయించి అప్లోడ్ చేస్తాను. ఇప్పటికీ సగం దూరం వరకు వచ్చాము. ఇంకా చాలా దూరం ఉంది అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి.
ఇక్కడ నుంచి ఎక్కడ ఆగకుండా తీసుకెళ్తారు బోనాలని. ఇక్కడ నేను మా అత్తమ్మ ముందే వెళ్తున్నాం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఫొటోస్ దిగి అప్లోడ్ చేశాను లాస్ట్ ఇయర్ బోనాల జాతరలో. మళ్ళీ ఈ ఇయర్ బోనాల జాతరతో 1 ఇయర్ అవుతుంది. చూడండి బోనాలు ఎలా కనిపిస్తున్నాయి నైట్ టైం దీపాలతో. మేము అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాము టెంపుల్ దగ్గరికి. మళ్ళీ బోనాలతో వస్తే అమ్మవారి టెంపుల్ లోపలికి పంపించారు అనేసి తొందరగా వెళ్ళిపోయాము. ఇక్కడ లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పట్టణాలు వేస్తున్నారు, కంప్లీట్ అయిపోయారు కూడా. చూడండి ఇలా ఉంది లోపల అమ్మవారి. చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా మేము బైక్ నుంచి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు, మరి నెక్స్ట్ డే వచ్చేవారు. బట్ ఈసారి కొంచెం ముందు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. బోనంతో అమ్మవారి చుట్టూ 5 రౌండ్లు తిరుగుతారు.
ఇక్కడ అందరూ వారు తీసుకొచ్చిన బోనాలని అమ్మవారి గుడి ముందు దించుతున్నారు. లోపలికి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. లోపల అమ్మవారి కథ చెప్తున్నారు, సో లేట్ అవుతుంది. కాసేపు గుడి దగ్గర కూర్చొని అప్పటి టైం 2 అవుతుంది. చాలా లేట్ అయిందనేసి వెళ్ళాము ఇంటికి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అమ్మవారికి ఒడి బియ్యం పోసాము. ఇప్పుడు అక్క వాళ్ళు కూడా వచ్చారు మాతో గుడికి. చాలామంది ఉన్నారు. దర్శనం మార్నింగ్ మేము 10కి అలా వెళ్తే 1కి అలా బయటకు వచ్చాం. దర్శనం అయి వచ్చేసరికి మార్నింగ్ 7కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఇంట్లో అందరం రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయేది. ఇంతేనండి వీడియో. మా ఊర్లో జరిగిన మేము చేసుకున్న ఎల్లమ్మ బోనాలు. నెక్స్ట్ ఇయర్ అమ్మవారి దయతో ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ, ఆ అమ్మవారి దయ మీ పైన మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.